ఈరోజు మన గెస్ట్ పేరు సతీష్ కుమార్ గారు, ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కాకినాడ జిల్లా. ఎక్కువగా మీరు సరెండర్ యూజీలో ఉన్న మావోయిస్ట్ ఫ్యామిలీస్ కలవడానికి ఎక్కువ ప్రయత్నించేవారట. జనరలీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్. మాక్సిమం సరెండర్ అవ్వాలంటే మనం పైన కాన్ఫిడెన్స్ రావాలి. అంటే వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకున్నారా? మావోయిస్ట్ లేరు కాబట్టి వీళ్ళు వచ్చారు, లేదంటే రారు అనేది. అటువంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసుకొచ్చారు? ఒకటి, సో దీంట్లో ఖచ్చితంగా నెగటివ్ అనేది ఖచ్చితంగా ఉంటాయి, దాంట్లో మనకి డౌట్ ఏమీ లేదు. దేర్ వుడ్ బి సమ్ నెగటివ్, బట్ ఇట్స్ ఓకే అని లాగా ముందుకు వెళ్ళిపోయాం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండోది పాయింట్ ఏంటంటే సేమ్ డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు పిఓసార్ సపోర్ట్తో పాటు కాబట్టి వి వెంట్ అహెడ్. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇంటీరియర్గా జరుగుతున్న ఈ క్రైమ్ని, అక్కడ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళే కొంతమందిని కల్పిట్ చేయడానికి చేశారు ఎక్స్ మావోయిస్టులతో. మీరు ఈ విధంగా డిస్ట్రాయ్ చేయడంతో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కట్ అయిపోయిందని వాళ్ళకి ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ ఫస్ట్ మేము ఎక్స్ట్రీమిజం అనేది ఒక లెవెల్కి తగ్గిపోయిన తర్వాతనే మనం ఆపరేషన్ పరివర్తన స్టార్ట్ చేసాము. మావోయిజం ఉన్నప్పుడు అది 100% మనం చేయడం కష్టం కాదు. ప్రతి ఒక్క టైంలో వాళ్ళ సిద్ధాంతం ప్రకారం మీరు గంజా కల్టివేషన్ చేయకూడదు. దట్ ఈజ్ ఆన్ పేపర్. కాకినాడలతో పాటు చుట్టుపక్కలందరూ కూడా కొంతమంది అంటే యూత్ ఖాళీగా తిరుగుతున్నారని వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి జాబుల కోసం మీరు ఒక కమ్యూనిటీ పోలీసింగ్ పెట్టారు. అది వాళ్ళు యాక్సెప్ట్ చేశారంట. మనం లైబ్రరీస్ అనేది కొన్ని ప్లేసెస్లో సపోర్ట్ చేస్తున్నాం. ఎక్కడ మీటింగ్ పెట్టినా ఫిక్స్డ్ టైం అయినా ఆ టైంలో అందరూ అవైలబుల్గా ఉంటారు. నర్సీపట్నం పాడేరు ఎస్పీ. యా, మీరు మీ బాట వర్క్ చేస్తున్నారు. అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఏపీ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదని చాలా మంది క్వశ్చన్ చేసి మీరు చెప్పే ఆన్సర్. దానికి బార్డర్ మీటింగ్ కూడా పెట్టుకున్నాము. మేము ఎప్పుడు ఆపరేషన్ పరివర్తన స్టార్ట్ చేస్తామో అప్పుడు కూడా డిఐజీ కొరాపుట్ నుంచి కూడా రావడం జరిగింది. వైజాగ్ రూరల్ ఎస్పీ అందరూ కలిపి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మేబీ దే క్యాన్ ఫుల్ ఫ్లోగా వాళ్ళు ఇది చేస్తారంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏఓబీలో గంజా అనేది ఉండకపోవచ్చు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక జిల్లాలో ఎటువంటి సంఘటనలు జరగకుండా, అంటే ఎలాంటి అల్లర్లు జరగకుండా ఆ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఆ జిల్లా మీద ఎక్కువ ఫోకస్ చేయడం ప్రధాన కారణం సినీ యాక్టర్ పవన్ కళ్యాణ్ ఆ జిల్లా నుంచి పోటీ చేయడంతో ఖచ్చితంగా ఆ జిల్లాలో ఏదో గొడవ జరుగుతుంది అని చాలామంది ప్రతిపక్షాలతో పాటు పోలీస్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం దాని మీద ఎక్కువ ఆ జిల్లా మీద ఫోకస్ చేశారు. కానీ ఆ పిఠాపురంలో ఎక్కడ కూడా చిన్న సంఘటన జరగకుండా, కేవలం పిఠాపురం కాకుండా కాకినాడ జిల్లాలో ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ జరగకుండా ప్రశాంతంగా జిల్లాలో ఎన్నికలు ముగిశాయి. ఆ జిల్లా ఎస్పీఐ ఈరోజు మన గెస్ట్ పేరు సతీష్ కుమార్ గారు, ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కాకినాడ జిల్లా. సతీష్ కుమార్ గారు ఈ జిల్లాకు రాకముందు ఏఎస్ఆర్ జిల్లా సూపరింటెండెంట్ పనిచేశారు. అక్కడ ఆపరేషన్ పరివర్తన అంటూ ఒక కార్యక్రమం చేపట్టి అక్కడ గంజాయికి సంబంధించిన విషయాలు పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు. అంటే గంజాయిని అరికట్టడం కాకుండా ఇంకోసారి పండించాలంటే వాళ్ళు అవగాహన కల్పించాలి, నేరాలు అది చేసే నేరం అన్న విషయాన్ని కూడా ఆయన బాగా అవగాహన కల్పించారు. ఈ 2 జిల్లాలు పనిచేసిన సతీష్ కుమార్ గారిని అడిగి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి, ఇంకా కౌంటింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారు, అంతకుముందు ఏఎస్ఆర్ జిల్లాలో ఏ విధంగా ఆపరేషన్ పరివర్తన చేశారు విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ పిఠాపురం అనగానే చాలామంది ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అటువైపు కన్నా ఇటువైపు ఎక్కువగా వచ్చింది. ఇంకా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇష్యూ అవుతుంది, అది ఫోకస్ అవుతుంది. కానీ పిఠాపురం కాదు కానీ కాకినాడ జిల్లాలోని చిన్న ఇష్యూ లేకుండా, అంటే మైనర్ ఇష్యూ కావడం జరగడం ఎక్కడ అవుతుంటే, మరీ ఇప్పుడు మనం చూస్తున్న పల్నాడు, అనంతపురం, చిత్తూరు అంత మేజర్ కాకుండా ప్రశాంతం జరిగాయి. దీన్ని మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా చేశారు? గతంలో పనిచేసినప్పుడు ఏఎస్ఆర్ జిల్లాలో పరివర్తన కార్యక్రమం ఎలా సక్సెస్ తీసుకొచ్చారు? ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సతీష్ కుమార్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సొంత స్టేట్ తమిళనాడు. సో ఈరోడ్ డిస్ట్రిక్ట్లో కౌందపాడి అనే ఒక చిన్న విలేజ్లో పుట్టి పెరిగి చదవడం కూడా అక్కడే చదవడం జరిగింది. నేను 12th తర్వాత బీటెక్ బయోటెక్నాలజీ ఫినిష్ చేశాను. అది కోయంబత్తూరులో చదివాను. ఒక యంగర్ బ్రదర్ ఉన్నారు. సో ఇప్పుడు నేను మ్యారీడ్, 2 kids ఉన్నారు. సో ఫస్ట్ వన్ సన్, సెకండ్ వన్ డాటర్. సో వైఫ్ కూడా ఫస్ట్ అక్సెంచర్లో పనిచేశారు 6 years. ఆఫ్టర్ దట్ షీ రిజైన్. Now she is pursuing PhD actually. So this is my family. Sir, మీ సివిల్స్ రాయాలనేది బై ఛాన్సా, బై చాయిసా? లేదు, యాక్చువల్లీ ముందు నుంచి దట్ ఎయిమ్ వాస్ దేర్. చేయాలని చెప్పి ఒక ఎయిమ్ ఉంది యాక్చువల్లీ.
బట్ కాలేజ్ కంప్లీట్ చేసిన వెంటనే ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ దెన్ ఐ వాజ్ లైక్ ఫస్ట్ 2 అటెంప్ట్ క్లియర్ అవ్వట్లేదు కాబట్టి గ్రూప్ 2 సర్వీసెస్, గ్రూప్ 1 సర్వీసెస్ అన్నీ కూడా రాశాను. సో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ట్రెషరీ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను. నేను మళ్ళీ ఒక 2.5 years ట్రెషరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తాను. ఐ క్లియర్డ్ ఇన్ మై 5th అటెంప్ట్ యాక్చువల్లీ. మీరు ఆప్షన్ ఏం తీసుకున్నారంటే? ఆప్షన్ నేను తమిళ్ లిటరేచర్ తీసుకున్నాను. నేను చదివినప్పుడు ఓన్లీ 2 ఆప్షన్ నుంచి ఒక ఆప్షన్ కన్వర్ట్ అయింది. సో తమిళ్ లిటరేచర్ ఐ టుక్ యాస్ అన్ ఆప్షన్. అంటే మీకు ఇంటర్వ్యూలో కూడా తమిళ్ లిటరేచర్ గురించి అడిగారా క్వశ్చన్స్? లేదు, ఇంటర్వ్యూలో తమిళ్ లిటరేచర్ నుంచి క్వశ్చన్స్ అడగట్లేదు. అంటే తమిళ్ లిటరేచర్ అనేది చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది. మిగతా అంటే సౌత్ ఇండియాలో అన్నిటికన్నా ఎక్కువ దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కదా. అంటే తమిళ్ లిటరేచర్ కొంతమంది చిన్నప్పటి నుంచే తమిళ్ లిటరేచర్లో స్ట్రాంగ్గా ఉంటారు. కొంతమంది ఎగ్జామ్కి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని చదువుతారు. నేను ఎగ్జామ్కి సెలెక్ట్ చేశాను అంతేగాని, బట్ అదర్వైజ్ ఐఎమ్ గుడ్ అట్ తమిళ్. ఓకే, 5th అటెంప్ట్లో వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ? ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ చింతపల్లి. ఫస్ట్ గ్రే హౌన్స్లో ఉన్నాము. ఇట్స్ కంపల్సరీ అందరికి కూడా 3 months. ఆఫ్టర్ దట్ ఏఎస్పీ చింతపల్లి ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఏఎస్పీ చింతపల్లి వచ్చిన తర్వాత మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ లేదా ఫుడ్ ఇష్యూలో కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చాయి? లేదు, యాక్చువల్లీ తమిళనాడు ఆంధ్ర పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. కల్చర్ వైజ్, ఫుడ్ వైజ్ సేమ్. సో లాంగ్వేజ్ అనేది నా ట్రైనింగ్ పీరియడ్లో చిత్తూరులో ఉన్నాను. సో అక్కడ తమిళ్ మాట్లాడుతుంటారు. సో తమిళ్తో పాటు కలిపి తెలుగు నేర్చుకోవడం జరిగింది. ఈవెన్ ఎన్పిఏ నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనింగ్ నుంచే కూడా తెలుగు మేము చదవడానికి స్టార్ట్ చేసాము. కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు నాకు అది పెద్ద బెరియర్గా లేదు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా కొంత బెటర్ అయింది లాంగ్వేజ్. అచ్చా, ఫస్ట్ చింతపల్లి ఏఎస్పీ చింతపల్లి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చింతపల్లి చేస్తాను. రైట్. అక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏముందని? అక్కడ 2 ఉంటాయి, గంజా ఎక్కువ కనిపిస్తుంది లేదా నెక్స్ట్ మావోయిస్ట్ ఒకటి. ఫస్ట్ ఏఎస్పీ చింతపల్లి ఛార్జ్ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రీమిజం ఆ పీక్లో ఉండేది. అప్పుడు 2018లో అరకులో ఎక్స్ఎంఎల్ఏ ఎమ్మెల్యే మర్డర్ జరిగింది. 2018 September 22. సో నేను 2018 డిసెంబర్లో ఆఫ్టర్ 1.5 months నేను చింతపల్లి ఛార్జ్ తీసుకున్నాను. అప్పుడు ఎక్స్ట్రీమిజం అలాగా కొంత పీక్లో ఉన్న సిచ్యువేషన్ యాక్చువల్లీ. అప్పుడు చలపతి, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ చలపతి ఉండేవాడు, అరుణ ఉండేవాడు. అలాంటి ఒక 3 దళం తిరిగేది చింతపల్లిలో ఆ టైంలో తీసుకున్నప్పుడు. తర్వాత విన్నింగ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ పీపుల్. అప్పుడు కూడా పోలీస్ అంటే ఒక భయం, తర్వాత ఒక హేటెడ్నెస్ లాగా అది ఒక అలాంటి సిచ్యువేషన్లో ఉండేది ఆ టైంలో. సో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్. దీస్ ఆర్ ద 2 important challenges. ఒకటి ఎక్స్ట్రీమిజం, ఒకటి రెండవది విన్నింగ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ పీపుల్ అనలాగా. సార్, మీకు చింతపల్లి సబ్ డివిజన్లో గాలికొండ, కోరుకొండ ఈ 2 యాక్టివిటీ ఉండేది, బాగా యాక్షన్ ఉండేది. మరి ఎప్పుడైనా మీకు ఫేస్ చేశారా వాళ్ళతో? అంటే ఫేస్ టు ఫేస్ ఎప్పుడు వెళ్ళేది కాదు, కానీ కాకపోతే వాళ్ళ మూమెంట్ అయితే ఉండేది కదా. వాళ్ళు కాళికొండ దళం, కోరుకొండ దళం 2 కూడా యాక్టివ్ యాక్చువల్లీ. అది పీక్, 2 కూడా పీక్లో ఉండేది. ఈవెన్ నవీన్ అని చెప్పి డీసీఎం కూడా అప్పుడు బాగా యాక్టివ్గా ఉండేది. బాకూరు వెంకటరమణ కూడా లేదు, బాకూరు వెంకటరమణ అప్పుడు లేదు, దాని ముందే బయటకు వచ్చేసారు. సో గాలికొండ దళము, కోరుకొండ దళం 2 కూడా చాలా యాక్టివ్గా ఉండేది ఆ టైంలో. తర్వాత అక్కడ మీకు బాగా నచ్చిన వర్క్ ఏముంది, అచీవ్మెంట్ అక్కడ చింతపల్లి ఫస్ట్ పోస్టింగ్? నచ్చిన వర్క్ అంటే ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమిజం. ఇప్పుడు నేను ఉన్నప్పుడు మెయిన్ దళం మెంబర్స్ డీసీఎం అంటారు. డీసీఎం లెవెల్లో ఆల్మోస్ట్ 3-4 members వరకు సరెండర్ అవ్వడం జరిగింది. అది కాకుండా ఒక ఎన్కౌంటర్లో కూడా యాక్చువల్లీ 5 Maoists న్యూట్రలైజ్ చేయడం జరిగింది. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్కౌంటర్. ఆ ఎన్కౌంటర్ తర్వాత గాలికొండ ఏరియా కమిటీ అనేది ఫ్రీ అయింది యాక్చువల్లీ. సో ఇది నా అచీవ్మెంట్స్గా ఫీల్ అవుతాను. అదేవిధంగా మన ప్రజల దగ్గర కూడా కమ్యూనిటీ పోలీసింగ్ చాలా తీసుకుని వెళ్ళాము యాక్చువల్లీ. దానివల్ల కాన్ఫిడెన్స్ ఆఫ్ పీపుల్ చాలా డిఫరెన్స్ వచ్చింది. నేను అంటే ఆ 1 year 4 monthsలో విచ్ ఐ ఫెల్ట్. నేను వెళ్ళినప్పుడు ఉన్న దానికి బయటకు వచ్చినప్పటికి ఆ చేంజెస్ ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను. ఓకే సార్, అక్కడ మీకు ఈ ఇష్యూని అంటే మావోయిజం దానికి సంబంధించింది సోషియో ఎకనామిక్గా చూసారా లేదా లా అండ్ ఆర్డర్ ఇష్యూగానే మీరు చూసారా? లేదు, ఇట్స్ కంప్లీట్లీ మ్యాక్సిమం సోషియో ఎకనామిక్ అనే చూస్తాము యాక్చువల్లీ. సో డెవలప్మెంట్స్ వైజ్ కూడా యాక్చువల్లీ డెవలప్మెంట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు ఈవెన్ కలెక్టర్ కూడా పీఓతో పాటు కూడా మంచి రిలేషన్షిప్ ఉండేది. అప్పుడు పీఓ బాలాజీ గారు ఉండేవాడు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కలెక్టర్గా ఉన్నారు సార్ వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్లో. యాక్చువల్లీ అప్పుడు పీఓ సమ్వేర్ ఇన్ సెంట్రలే ఉన్నారు. కృష్ణ, విజయవాడ సంథింగ్ దీంట్లో ఉన్నారు కలెక్టర్గా. 2015 బ్యాచ్ అప్పుడు ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉన్నారు బాలాజీ అని చెప్పేసి. అప్పుడు నా ఫ్రెండ్ వెంకటేశ్వరరావు సబ్ కలెక్టర్గా ఉండేవాడు. సో ఇట్ వాస్ అ గుడ్ టీమ్ అప్పుడు. సో మనకి కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా చాలా ప్రేరణ అనే ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫ్రీగా మనం కండక్ట్ చేయడం జరిగింది. అంటే 10th తర్వాత డ్రాప్ అవుట్స్, 12th తర్వాత డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నారతో పాటు ఎస్పెషల్లీ 10th తర్వాత అందరూ డ్రాప్ అవుట్ అయిపోతారు. సో అప్పుడు డ్రాప్ అవుట్ కంట్రోల్ చేయడానికి కోసము పీఓ గారు సపోర్ట్ తీసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ఫ్రీ కోచింగ్ ఇచ్చేసి వాళ్ళని రాపించడం జరిగింది. అది ఒక గేమ్ చేంజర్ లాగా. అదేవిధంగా రోడ్స్ కూడా చాలా డెవలప్ అయింది. తర్వాత టవర్స్ కూడా అప్పుడే బాగా
అంటే రావడానికి స్టార్ట్ అయింది. ఈవెన్ ఎయిర్టెల్, జియో కూడా అప్పుడు లోపలికి రావడానికి స్టార్ట్ చేశారు. సో మెయిన్ రోడ్స్ తర్వాత ఈ డాక్టర్స్ కూడా ఎక్కడ వేకెన్సీ లేకుండా వేయడం జరిగింది. ఇలాంటి నేనున్నప్పుడు అలాంగ్ విత్ అడ్మినిస్ట్రేషన్తో పాటు చేంజెస్ చాలా వచ్చింది. అచ్చా. సార్ అక్కడ చింతపల్లి తర్వాత చింతపల్లి తర్వాత ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డి అగైన్స్ట్ ఓఎస్డి నర్సీపట్నం. అది కూడా యాంటీ నక్సల్ ఇదే. ఇప్పుడు ఆ పోస్ట్ లేదు. అప్పుడు ఓఎస్డి నర్సీపట్నం, నేనే లాస్ట్ ఓఎస్డి నర్సీపట్నం. జస్ట్ అక్కడ నుంచి 50 కిలోమీటర్స్ డౌన్ యాక్చువల్లీ నర్సీపట్నం. బట్ ఫంక్షనింగ్ అని ఫ్రమ్ వైజాగ్ ప్లస్ ఏజెన్సీ ఏరియా ఉంటాయి. అదొక 1 year 3 months చేసాం. అక్కడ మీ అచీవ్మెంట్ ఉందండి? ఇప్పుడు ఓఎస్డి టైంలో కూడా 2 ఎన్కౌంటర్స్ జరిగింది. అప్పుడు ఓఎస్డి టైంలో మెయిన్ ఎన్కౌంటర్ ఎక్కడంటే మనం మంపా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. 6 మావోయిస్ట్ న్యూట్రలైజ్ అయ్యారు దాంట్లో మెయిన్ మన డాక్టర్ అశోక్ అని చెప్పేసి ఒకరు మెయిన్ డాక్టర్, ఈ దళం చూసుకునేవాడు కూడా దాంట్లో న్యూట్రల్. తర్వాత రణదేవ్ అని చెప్పేసి వాళ్ళు కూడా డీసీఎం క్యాడర్, 2 డీసీఎం క్యాడర్, ఒక ఏసీఎం క్యాడర్, ముగ్గురు ఇంపార్టెంట్ దాంట్లో న్యూట్రలైజ్ అయ్యారు. అది కాకుండా దగడపల్లి అని చెప్పి ఒరిస్సా బార్డర్లో కూడా ఒక ఎన్కౌంటర్లో ఒక మావోయిస్ట్ న్యూట్రలైజ్ అయ్యారు. తర్వాత ఈ 2 ఎన్కౌంటర్ ప్లస్ నేను ఆల్రెడీ ఏఎస్పీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ అండ్ పీపుల్ రీచింగ్ ప్రోగ్రామ్స్ ఇంకా కొంత క్వాలిటీగా ఇవ్వగలిగాము. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా అలాంగ్ విత్ కలెక్టర్ కోఆర్డినేట్ చేసుకుని, పీఓతో పాటు కోఆర్డినేట్ చేసుకుని ఇంకా కొంత ఫాస్ట్ అంటే కంటిన్యూటీ ఉండేది. ఏఎస్పీ నుంచి ఓఎస్డి ట్రాన్స్ఫర్మేషన్కి ఈజీగా ఉంది యాక్చువల్లీ. అది కంటిన్యూటీ చేయడం వల్ల చాలా డిఫరెన్సెస్ కంటిన్యూ అయింది. కానీ ఎక్కువగా మీరు సరెండర్ యూజీలో ఉన్న మావోయిస్ట్ ఫ్యామిలీస్ని కలవడానికి ఎక్కువ ప్రయత్నం ఇచ్చేవారట ఎందుకు? అవును. సో జనరలీ ఇన్పుట్స్ ఎందుకండి దాంట్లో? అంటే జనరలీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్. సో మ్యాక్సిమమ్ సరెండర్ అవ్వాలంటే మనం పైన కాన్ఫిడెన్స్ రావాలి. అంటే వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకున్నారా? నాకు అలాంటి నమ్మకం ఉంది యాక్చువల్లీ. గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేయాలి. బట్ నేను ఎప్పుడు ఓన్ అప్ చేసుకునేవాడు. ఇప్పుడు కూడా కొంతమంది కాంటాక్ట్లు ఉన్నారు. ఇప్పుడు కూడా నేను వచ్చి ఇక్కడ కలిసి వెళ్ళిపోతున్నారు. సో నాకు తెలిసి అదని చూస్తున్నప్పుడు కొంత రీచ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. నర్సీపట్నం తర్వాత మీకు పడారా? నర్సీపట్నం తర్వాత సెబ్ కూడా చేశాను. 9 months స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేశాను. సెబ్. సో వైజాగ్ రూరల్, వైజాగ్ సిటీ, 2 అడిషనల్ ఛార్జ్ సిటీ, వైజాగ్ రూరల్. ఇప్పుడు కొంత ఇండైరెక్ట్గా కొంత ఓఎస్డి కూడా చూసుకున్నాను. సో అప్పుడు ఉంది కాబట్టి కంటిన్యూ అయ్యాను. సెబ్ నుంచి స్టార్ట్ అవ్వగానే మీకు ఆపరేషన్ గంజాయి, ఆపరేషన్ పరివర్తన, దాంట్లో మీ వర్క్ ఏంటి? ఆపరేషన్ పరివర్తన ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ యాక్చువల్లీ. అప్పుడు మన గంజా ట్రాన్స్పోర్టేషన్ మనం ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం. సో ట్రాన్స్పోర్టేషన్కి రీజన్ ఏంటంటే కల్టివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన రూట్స్ని ఫోకస్ చేయాలన్న ఉద్దేశంతో పాటు ఆపరేషన్ పరివర్తన ప్లాన్ చేయడం జరిగింది. ఆపరేషన్ పరివర్తన 2021లో ఫస్ట్ మనం స్టార్ట్ చేసాము. సో జనరల్లీ కల్టివేషన్ ఇయర్ చూసామంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కల్టివేషన్ ప్లస్ హార్వెస్టింగ్ కూడా జనవరిలో మ్యాక్సిమం ఉంటాయి, డిసెంబర్, జనవరిలో. సో మనం ఆ 2021 కూడా జూలై నుంచి అవేర్నెస్ కండక్ట్ చేస్తూ ఆ సంవత్సరం దాదాపు 8,000 acres ఆఫ్ గంజాని మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. కొన్ని ఇంటీరియర్ పార్ట్స్లో మనం వెళ్ళట్లేదు, ఫస్ట్ స్టార్టింగ్ కదా అని చెప్పేసి ఇనిషియలీ ఇమీడియట్గా రోడ్డుకి యాక్సెసిబుల్ ఉన్న ఆల్ ఏరియాస్లో మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. అప్పుడు ఎక్స్ట్రీమిజం తగ్గుతున్నారు, మనం గంజా స్టార్ట్ చేస్తున్నాము. ప్రజలపైన అంటే మళ్ళీ మావోయిస్ట్ తగ్గిన టైంలో మళ్ళీ ఇది మనము అగ్రెసివ్గా గంజాని డిస్ట్రాయ్ చేసామంటే మళ్ళీ ప్రజలు దాన్ని ఎలాగా తీసుకుంటారు, అది పాజిటివ్గా తీసుకుంటారా, లేకపోతే మావోయిజం ఉన్నప్పుడు బాగుండేది, ఇప్పుడు మావోయిజం లేనప్పుడు మళ్ళీ గంజాని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చారని చెప్పి ఆ యాంగిల్లో తీసుకుంటారని చెప్పేసి చాలా ఆలోచించడం జరిగింది. తర్వాత సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్ అండ్ దారి చూపించడం వల్ల మనం ముందుకు వెళ్ళిపోయాము. సార్ మీరు చెప్పిన రీజను ఆ గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్గా ఉంది. అది ఆ డౌట్ ఉంది అప్పుడులో మావోయిస్ట్ లేరు కాబట్టి వీళ్ళు వచ్చారు లేదంటే రారు అనేది. అటువంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసుకొచ్చారు? సీనియర్ ఆఫీసర్స్ మీ ఇచ్చిన వాళ్ళు ముందు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాలి కదా మీకు. సో ఫస్ట్ ఏంటంటే ఒకటి, సో దీంట్లో ఖచ్చితంగా నెగటివ్ అనేది ఖచ్చితంగా ఉంటాయి, దాంట్లో మనకి డౌట్ ఏమీ లేదు. దేర్ వుడ్ బి సమ్ నెగటివ్, బట్ ఇట్స్ ఓకే అండ్ లాగా ముందుకు వెళ్ళిపోయాం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండోది పాయింట్ ఏంటంటే సేమ్ డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు మన పిఓసార్ సపోర్ట్తో పాటు ఆల్టర్నేటివ్ క్రాప్స్ సైడ్ బై సైడ్ మనం అరేంజ్ చేసాం. వాళ్ళు ఏం అడిగారో ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ప్రొవైడ్ చేయగలిగాం. ప్రొవైడ్ చేసినది కాకుండా మేము దీంట్లో ఉండిపోతాము ఉన్న వాళ్ళే దాన్ని ఆ టైం వేసుకున్నారు యాక్చువల్లీ. కాబట్టి వి వెంట్ అహెడ్. కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇంటీరియర్గా జరుగుతున్న ఈ క్రైమ్ని అక్కడ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళే కొంతమందిని కల్పిట్ చేయడానికి చేశారు ఎక్స్ మావోయిస్టులతో. మీరు ఈ విధంగా డిస్ట్రాయ్ చేయడంతో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కట్ అయిపోయిందని వాళ్ళకి ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ ఫస్ట్ మేము ఎక్స్ట్రీమిజం అనేది ఒక లెవెల్కి తగ్గిపోయిన తర్వాతనే మనం ఆపరేషన్ పరివర్తన స్టార్ట్ చేసాము. మావోయిజం ఉన్నప్పుడు అది 100% మనం చేయడం కష్టం కాదు. ప్రతి ఒక్క టైంలో ప్రయారిటీస్ చేంజ్ అవుతుంటే ఉంటాయి. ఫస్ట్ మనకి ఏమి ప్రయారిటీయో దాన్ని బట్టేసి
ద ఫంక్షనింగ్ వుడ్ బి దేర్. సెకండ్ మళ్ళీ ప్రయారిటీస్ చేంజ్ అయిన తర్వాత అవర్ డెసిషన్ ఆల్సో వుడ్ చేంజ్. మేము స్టార్ట్ చేసిన టైంలో ఆల్మోస్ట్ మావోయిస్ట్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ అట్స్ ద డౌన్ఫాల్ అండ్ స్టేజ్. సో ఆ స్టేజ్లో వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ మావోయిస్ట్ అనేది దీనికి ఒక రోడ్ బ్లాక్ ఉండదు అనేది మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఈవెన్ మావోయిస్ట్ కూడా గంజా కల్టివేషన్ని సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం మీరు గంజా కల్టివేషన్ చేయకూడదు. దట్ ఈజ్ ఆన్ పేపర్ యాక్చువల్లీ. అది పేపర్ మీద బాగుంటుంది కానీ ఫీల్డ్లో మాత్రం లేదు కదా. లేదు, బట్ ఎనీవేస్ అప్పుడు మావోయిస్ట్ కూడా దాన్ని సపోర్ట్ చేయలేరు కదా. మీరు ప్రజలకి గంజా కట్ చేయకూడదని చెప్పేసి మావోయిస్ట్ దే కెనాట్ గివ్ అ స్టేట్మెంట్ కదా, బికాస్ వాళ్ళ సిద్ధాంతం అది కాదు. కాబట్టి ఇట్స్ వెరీ ట్రికీ సిచ్యువేషన్. మావోయిస్ట్ కూడా ఇది ఒక ట్రికీ సిచ్యువేషన్. దే కెనాట్ యా. సో ఫర్ అదర్వైజ్ ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసామంటే ఇమీడియట్ గా వాళ్ళు కరపత్రాలు వేసేవాడు. కరపత్రాలు వేస్తారు, విలేజెస్ లో మీటింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడు అదేమి వాళ్ళు చేయడానికి కూడా ఛాన్సెస్. మీరు వాళ్ళని డిఫెన్స్ లో పెట్టి మైండ్ గా మాట్లాడారు అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మూవ్ ఆ టైంలో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సార్ అక్కడ ఎన్ని రూట్స్ ఉంటుంటాయి? నర్సీపట్నం చెక్ పోస్ట్ కాకుండా దానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి కింద తుని వైపు నుంచి. వీటిని కంట్రోల్ చేయడం ఎలాగండి? డైమండ్ చెక్ పోస్ట్నా లేదంటే ఇంకా వేరే ఏమైనా ఆల్టర్నేట్ ఉందా? ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 5-6 పర్మనెంట్ చెక్ పోస్ట్ ఇప్పుడు రన్ అవుతుంది. యాక్చువల్లీ ఎక్కడెక్కడ రీచ్ అవుతున్నారో రన్ అవుతుంది. అది చెక్ పోస్ట్ ఉండడం వల్ల ఈవెన్ హెడ్లో లోడ్ మోసుకొని కూడా వాళ్ళు మోసుకొని వచ్చేసి ఈ రూట్స్ అని బైపాస్ చేసుకొని కూడా డంప్ చేస్తున్నారు. బట్ అది ఒకటే సొల్యూషన్ ఏంటంటే డిస్ట్రక్షన్ ఆఫ్ క్రాప్స్ ఒకటే సొల్యూషన్. మనం ఎండ్ రూట్ ప్రొటెక్ట్ చేయాలంటే అవుట్ ఆఫ్ 100 ఇప్పుడు 10 ట్రిప్స్ వెళ్తుందంటే ఒక 7-8 వరకు మనం పట్టుకోవచ్చు. కానీ ఎలాగనే ఒక 2 ట్రిప్స్ మిస్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు అది కూడా కంట్రోల్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ. ఓకే, నర్సీపట్నం తర్వాత పాడేరు ఎస్పీ. యా, ఫస్ట్ ఎస్పీ మీరు వెళ్ళేసరికి ఆల్రెడీ మీకు ఆ ఏరియా మీద గ్రిప్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆపరేషన్ పరివర్తన మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అందులో మీకు హడిల్స్ ఏమొచ్చాయి? నేను హర్డల్స్గా ఏమీ ఫీల్ అవ్వట్లేదు. బికాస్ ఆల్రెడీ అది 2 years చేశాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ ద 3rd year యాక్చువల్లీ అది. సో నాకు హర్డల్స్ ఏమీ లేదు. అప్పుడు ప్రజలు మైండ్ కూడా సెట్ అయిపోయింది. ఓకే, లాస్ట్ 2 years చేస్తారు, ఈ ఇయర్స్ కూడా చేస్తారని చెప్పి వాళ్ళు కూడా కల్టివేషన్ చాలా తగ్గించుకున్నారు. ఫస్ట్ టైం మేము 8,000 acres చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఓవరాల్ ఈవెన్ ఇంటీరియర్ పాకెట్స్ కూడా లాస్ట్ ఒరిస్సా బార్డర్ మల్కాన్గిరి బార్డర్ వరకు వెళ్ళినప్పుడు కూడా మనం 2,000 acres పైన కనిపించట్లేదు యాక్చువల్లీ. నెక్స్ట్ ఇయర్ కానీ ఇట్స్ రెడ్యూస్ టు 400-500 acres తగ్గిపోయింది. సో అందరూ మైండ్ సెట్ చేసుకున్నారు, ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్ళిపోయారు. నేను ఎక్కడ కూడా రోడ్ బ్లాక్స్ ఏమీ ఫీల్ అవ్వట్లేదు ఆ టైంలో. అంటే మీరు మీ బార్డర్ వర్క్ చేస్తున్నారు కానీ పక్కన బార్డర్ ఏఓబి ఆ ఏరియాలో కట్ ఆఫ్ ఏరియాలో కూడా జరుగుతున్నాయి. అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఏపీ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదని చాలా మంది క్వశ్చన్ చేసి మీరు చెప్పే ఆన్సరే. అంటే దానికి బార్డర్ మీటింగ్ కూడా పెట్టుకున్నాము మేము. ఎప్పుడు ఆపరేషన్ పరివర్తన స్టార్ట్ చేసామో అప్పుడు కూడా డిఐజీ కొరాపుట్ నుంచి కూడా రావడం జరిగింది. డిఐజీ వైజాగ్, డిఐజీ కొరాపుట్ ఇద్దరు కలిపి ఎస్పీస్ మల్కాన్గిరి తర్వాత కొరాపుట్ ఎస్పీ మేము వైజాగ్ రూరల్ ఎస్పీ అందరూ కలిపి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మేము ఏ స్ట్రాటజీ ఫాలో చేస్తున్నామో వాళ్ళకి అది నాలెడ్జ్ కూడా షేర్ చేయడం జరిగింది. మిషన్ కట్టర్స్, పెద్ద పెద్ద మిషన్స్ మేము వాడాము. ఆ మిషన్స్ వాడాము, అన్నీ కూడా నాలెడ్జ్ షేర్ చేసాము. వాళ్ళు స్టార్ట్ చేశారు కానీ కొంత వాళ్ళకి టెరైన్ డిఫికల్టీ ఒకటి, కొంత ఇంకా ఎక్స్ట్రీమిజం ఎగ్జిస్టెన్స్ ఒకటి, రెండు వాళ్ళకి కొంత ఛాలెంజింగ్గా ఉంది. మేబీ కమింగ్ డేస్లో అక్కడ కూడా ఎక్స్ట్రీమిజం కొంత తగ్గిందంటే మేబీ దే క్యాన్ ఫుల్ ఫ్లోగా వాళ్ళు ఇది చేస్తారంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏఓబిలో గంజా అనేది ఉండకపోవచ్చు. మీరు కమ్యూనిటీ పోలీసింగ్ తీసుకొచ్చారు పాడేరులో, చాలామందికి జాబ్స్ ఇవ్వడం, వాళ్ళ మోటివేషన్ తీసుకురావడం, సివిల్స్ ప్రిపేర్ కానీ లేదా గ్రూప్ 1 కానీ, దానివల్ల వచ్చిన మీకు మంచి ఇన్పుట్స్ ఏమి వచ్చాయి? అంటే టు బీ ఫ్రాంక్ దాంట్లో ఇన్పుట్స్ వస్తాయని చెప్పి మనం ఏం స్టార్ట్ చేయట్లేదు. బట్ కాకపోతే కొత్తదిగా ఎవరు మావోయిస్ట్లో రిక్రూట్ అవ్వకుండా ఉండడానికి అదొక పెద్ద రోల్ ప్లే చేసింది. అంటే న్యూ రిక్రూట్మెంట్ అనేది నేను ఆల్మోస్ట్ 3.5 years to 4 years ఉన్నదిలో న్యూ రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు యాక్చువల్లీ. దట్ వాస్ అవర్ ఫస్ట్ మోటివ్ యాక్చువల్లీ. ఒక సైడ్ మావోయిజం రెడ్యూస్ అవుతున్నప్పుడు ఇంకొక సైడ్ న్యూ రిక్రూట్మెంట్ కూడా జరగకూడదు. ఈవెన్ ఇఫ్ 2-3 వెళ్ళినా ఇట్ విల్ బికమ్ మోర్ ఛాలెంజింగ్. కాబట్టి మేము న్యూ రిక్రూట్మెంట్ జరగకుండా ఉండడానికి కోసం ఈ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేసాం. కానీ మీరు మీ పాజిటివ్ వెళ్ళినా కొంతమంది వెళ్ళబట్టే కదా ఇటీవల కాలంలో మిలిషియస్ అక్కడ పెరిగారు. లేదు, యాక్చువల్లీ నేను వెళ్ళినప్పటి నుంచి నాకు తెలిసిన వరకు ఎవరు కొత్తదిగా వెళ్ళట్లేదు. అదర్వైజ్ ఇప్పటికి అది ఇంకా ఆగదు కదా, ఇంకా ఆగదు. ఏదైనా ఒక్కరిద్దరు వెళ్ళినా ఇమీడియట్గా బయటకు వచ్చేస్తారు. దే డిడ్ంట్ సర్వైవ్. సింపథైజర్స్ ఎక్కువ ఉండొచ్చు కదా. అంటే సింపథైజర్స్ అని చెప్పము, భయం అని చెప్పొచ్చు యాక్చువల్లీ. ఇప్పుడు నా విలేజ్కి నేను వచ్చి ఫుడ్ అడుగుతున్నప్పుడు ఇప్పుడు నేను పోలీస్ పక్కన ఉండము. ఇప్పుడు ఆబ్వియస్లీ ఫుడ్ ఇవ్వాల్సిందే. వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ వస్తాయి, ఒక రోజు 2 రోజులు తర్వాత వస్తాయి. సో ఓన్లీ బికాస్ ఆఫ్ భయం వల్లనే వాళ్ళు చేసినట్టు అనిపిస్తుంది. సార్ మీరు పాడేరులో ఏరియా డామినేషన్ కోసం తిరిగిన టైంలో మీ బాగా టఫ్ ఉన్న ఏరియా అనుకుని కానీ లేదా మంచి పీస్ఫుల్ ఏరియా కానీ సెలెక్ట్ చేశారా? టఫ్ ఏరియా అనేది ఎప్పుడు జీకే వీధి ఏరియా చాలా టఫ్గా ఉంటాయి. సీలేరు, జీకే వీధి, టెరైన్ టఫ్, చాలా టఫ్గా ఉంటాయి. అక్కడ ఎవరు లోపలికి వెళ్ళామంటే ఆ లాస్ట్ విలేజెస్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. అది
అంటే వాళ్ళు నార్మల్ లైఫ్ నుంచి చాలా నార్మల్ వరల్డ్ నుంచి చాలా లోపలికి ఉన్నారు. యాక్చువల్లీ వెరీ టఫ్ టెరైన్ జీకేవిది అండ్ సీలేరు. అదర్వైజ్ లొకేషన్ వైజ్ పాడేరు ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఇంకా టూరిజంకి స్కోప్ ఉన్న ఏరియా అది యాక్చువల్లీ. అరకు అనేది జస్ట్ మనం బయటకు చూడడమే. యాక్చువల్లీ దానికని 100% బెటర్ ప్లేసెస్ అన్ని లోపలికి ఉన్నాయి యాక్చువల్లీ. పాడేరు. పాడేరు అండ్ ఎంటైర్ చింతపల్లి పాడేరు రెండులో కూడా టూరిజం కన్నా అదే స్కోప్ చాలా లాల్జంగి, చింతపల్లి, అలజంగి ఉన్నాయి. నల్లజంగి ఉన్నాయి. అందరికి తెలిసిన ప్లేసెస్ అది. అది కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి లోపలికి. ఎంటైర్ పాడేరు డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఓకే, పాడేరులో మీకు మీ మార్క్ ఏముందండి అక్కడ? ఇప్పుడు కూడా సతీష్ గారు మార్క్ ఏదని చెప్పడానికి? అంటే పాడేరు ఎందుకు అడుగుతున్నాను అంటే, గతంలో సంజయ్ జైన్ లాంటి వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఒక మార్క్ పెట్టి వెళ్ళారు చింతపల్లి ఆరిలో. అలా సతీష్ గారికి ఒక మార్క్ ఏముంటుంది? నాకు తెలిసి మార్క్ అంటే బయట వాళ్ళకి చెప్పాలి కానీ నాకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంది యాక్చువల్లీ. నేను వెళ్ళినప్పుడు ఉన్న సిచ్యువేషన్, నేను బయటికి వచ్చినప్పుడు ఒక సిచ్యువేషన్, ఆ కంటిన్యూటీ ఆఫ్ పోస్టింగ్స్ ప్రతి ఒక్క స్టేజ్లో ఒక పోస్టింగ్ నాకు రావడము. సో వర్క్ కూడా కంటిన్యూ అయింది ఎక్కడ బ్రేకప్ అవ్వకుండా. ఆ ఎక్స్పీరియన్స్తో పాటు వెళ్ళడం కొంత క్వాలిటీ వర్క్ చేసినట్టు నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అదర్వైజ్ నా మార్క్ ఉందా లేదనేది బయట ప్రపంచమే చెప్పాలి. అంటే మీరు చేసింది వాళ్ళు నేను నెక్స్ట్ వచ్చిన వాళ్ళు సక్సెస్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అది బ్రేక్ కాకుండా ఉంటుంది. యా ఎప్పుడు కూడా అదే. అంటే అక్కడ కూడా ఇప్పుడు ఈవెన్ బాబుజీ సార్ తీసుకున్నా కూడా సార్ ఏఎస్పీ పాడేరు చేస్తారు, తర్వాత ఓఎస్డి చేశారు, మళ్ళీ ఎస్పీ వైజాగ్ చేశారు. అవును. సో ఆ కంటిన్యూటీ వచ్చినప్పుడు రిజల్ట్స్ కూడా బాగానే ఉండేది. బికాజ్ కొత్త వాళ్ళు వచ్చి ఆ ప్లేస్ని తెలుసుకోవడానికి 5-6 months అవుతాయి. అవును. సో అప్పుడు వాళ్ళు అది నేర్చుకున్నప్పుడు ట్రాన్స్ఫర్స్ వచ్చేస్తాయి. కానీ అలా కాకుండా ఒక్కొక్క స్టేజ్లో మనం కంటిన్యూ అవ్వడం వల్ల టెరైన్ గ్రిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏజెన్సీ ఏరియాస్లో. అండ్ ప్రజల్ని అర్థం చేసుకోవాలి. ఇది రెండు కంటిన్యూ అయిందంటే సక్సెస్ అనేది ఎవరికైనా ఈజీగా వస్తాయి. పెట్టుకుంటారు. రైట్. పాడేరు తర్వాత కాకినాడ, అంతే కదా? అంతే. కాకినాడ రాగానే ఒక ప్రశాంతం కనిపిస్తుంది కానీ దీని క్రైమ్ డిఫరెంట్గా ఉంటుంది. ఈస్ట్ ఒకవైపు, నార్త్ వైపు రెండు కనిపిస్తుంటాయి. ఇక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? అంటే నేను ఫస్ట్ టైం ప్లెయిన్ ఏరియాకి ఎస్పీగా తీసుకున్నాను. దీని ముందు కూడా ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమిజం ఏజెన్సీ కొంత ఎస్పీఏఆర్ అయినప్పుడు కొన్ని ఏరియాస్లో ప్లెయిన్ ఏరియాస్ కూడా చూడడం, అంటే రంపచోడవరం, చింతూరు అన్ని కూడా కొంత ప్లెయిన్ ఏరియాస్ చూడడం, కొంత ఎక్స్పీరియన్స్ ఒక డిస్ట్రిక్ట్ చేయడం వల్ల కొంత ప్రయర్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు కొంత ప్లస్ పాయింట్ ఆగింది. ఇక్కడ వచ్చిన తర్వాత టోటలీ డిఫరెంట్ సినరియో ఉంటాయి యాక్చువల్లీ. కానీ వెస్ట్ వైల్ ఈస్ట్ గోదావరి పెద్ద డిస్ట్రిక్ట్. ఇప్పుడు కాకినాడ అంత పెద్ద డిస్ట్రిక్ట్ ఏమి కాదు. అంటే మా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ 12,000 square kilometers కవర్ అయింది. ఇక్కడ జస్ట్ దాని ఓన్లీ 3,000 square kilometers. సో నాకు ట్రావెలింగ్ తక్కువ. అక్కడ నా 8 to 9 hours పడతాయి ఒక్క స్టేషన్ నుంచి ఇంకొక అనదర్ స్టేషన్ నేను వెళ్ళడానికి. ఇక్కడ ట్రావెలింగ్ తక్కువ, కానీ కొంత క్యాస్ట్ ఇష్యూస్, కొంత పొలిటికలీ సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎనీ టైమ్ ఎనీ ఇష్యూ వచ్చిందంటే ఇమీడియట్గా అది పెద్ద ఇష్యూ అవడానికన్నా స్కోప్ ఎక్కువ ఉన్న ఏరియా. సో ఆ పెద్ద ఇష్యూ అవ్వకుండా చూసుకోవాల్సినది ఇస్ ద ఫస్ట్ ఛాలెంజ్గా నేను ఫీల్ అయ్యాను. ఓకే. ఈ జిల్లాలో మీకు హైపర్ టెన్షన్ ఉన్న ఏరియా ఏది వస్తుంది? హైపర్ టెన్షన్ దేని బేస్ చేసుకుని హైపర్ టెన్షన్ అంటే ఇష్యూలో కానీ, అంటే మీరు ఇక్కడ ఈ జిల్లాకున్న హిస్టరీ ఏముందంటే చిన్న ఇష్యూలు వెంటనే కానీ మీరు కానీ డౌన్ చేయకపోతే అది ఖచ్చితంగా బ్లో అయిపోతుంటాయి. దీని హిస్టరీ కనిపిస్తుంటుంది. అటువంటి ఐడెంటిఫై చేసిన ప్లేస్లు ఉన్నాయా? అంటే జనరలీ ఆల్ విలేజెస్లో కూడా 2 different type ఆఫ్ క్యాస్ట్ పక్కనే ఉంటారు. ఇక్కడ ఎంటైర్ డిస్ట్రిక్ట్ కూడా ప్రతిరోజు డే టు డే యాక్టివిటీస్లో కూడా ఇద్దరు కలిసిమెలిసే ఉంటారు. ఏదో ఒక టైంలో ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ మధ్యలో వస్తున్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదంటే పెద్ద ప్రాబ్లం అవుతాయి. అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లు కూడా ఉంటాయి. ఇది 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది. సిటీలో ఆ స్పెసిఫిక్ ప్రాబ్లం ఉండదు యాక్చువల్లీ. అదర్వైజ్ రిమైనింగ్ అన్ని చోట్ల కూడా తుని, జగంపేట, ప్రతిపాడు, పెద్దాపురం, కాకినాడ రూరల్, పితాపురం, ఇది అన్నిట్లో కూడా రిమైనింగ్ 6 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో కూడా ఇలాంటి కాస్ట్ ఇష్యూస్ ఇమీడియట్గా చిన్న ఇష్యూ వల్ల అది ఇమీడియట్గా పెద్దదవడానికి స్కోప్ నేను చూశాను ఎక్సెప్ట్ సిటీ. ఓకే. తర్వాత ఉప్పాడ, తర్వాత కాకినాడ సిటీలో పెద్ద మొగ, అంటే వంతెన అవతల బ్రిడ్జ్ అవతలకు, ఈ రెండు ఏరియాలో ఇప్పుడు కూడా ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంటాయి. దీన్ని మీరు ఐడెంటిఫై చేశారా? ఉప్పాడ అనేది ఫిషర్ మ్యాన్తో ఇష్యూస్ ఉంటాయి అక్కడ. అంటే మనకి ఇప్పుడు రీసెంట్గా స్పెషల్ ఎకనామిక్ జోన్ కిందకి చాలా ఫార్మక్యూటికల్ కంపెనీస్, అదర్ కంపెనీస్ ఇప్పుడు చాలా గవర్నమెంట్ శాంక్షన్ చేసి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఎనీ ఏరియాస్లో కొత్తదిగా కంపెనీస్ స్టార్ట్ అయిందంటే, ఇండస్ట్రీస్ వస్తున్నప్పుడు ఎప్పుడు కూడా రీహాబిలిటేషన్ అనేది అన్ని ప్లేస్లో కూడా ఛాలెంజే యాక్చువల్లీ. దానిట్లో భాగంగా కొంత ఛాలెంజెస్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో నాట్ ఓన్లీ ఫిషర్మెన్, ఈవెన్ రీహాబిలిటేషన్ జరిగిన కొన్ని విలేజెస్లో కూడా ఇష్యూ ఉండేది. నేను ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆ ఇష్యూస్ అన్నీ జస్ట్ అది స్టిల్ ఆ ఇష్యూస్ అన్ని వెళ్ళుండేది. సో అదన్నీ కూడా
కొంత అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల అది ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. అప్పుడు మన పని ఏంటి, యాజ్ అ పోలీస్గా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ యాజ్ వెల్ యాజ్ కన్సర్న్డ్ ఇండస్ట్రీస్ ఎవరు ఉన్నారో వాళ్ళని ప్లస్ ప్రజల్ని కూర్చిపెట్టి వాళ్ళకున్న డౌట్స్ వీళ్ళకున్న డౌట్స్ని రెక్టిఫై చేయడం వల్ల ఇష్యూస్ స్టార్ట్ అయినా దాన్ని రెక్టిఫై చేయగలుగుతాం. మీరు చెప్పినట్టు ఉంది ఫిషర్మెన్ అనేది కాకినాడ సిటీలో ఉంది, కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఎట్టిమోగా ఉంది, దుమ్మలపేట ఉంది, ఇటువైపు ఉప్పాడల కొనపప్పపేట ఉంది. సో ఉన్నాయి. సో బట్ అదర్వైజ్ ఓఎన్జీసీ ఇప్పుడు ఫంక్షన్ అవుతుంది, ఓఎన్జీసీ రిలేటెడ్ కొంత ఇష్యూస్ చెప్తుంటారు. ఇండస్ట్రీస్ వస్తున్నప్పుడు ఈ ఫిషర్మెన్ రిలేటెడ్ డౌట్స్ అవేర్నెస్ కొన్ని వల్ల ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఇట్స్ అన్ని కూడా ప్రశాంతంగా వెళ్తుంది. ఓకే, కాకినాడలతో పాటు చుట్టుపక్కలందరూ కూడా కొంతమంది అంటే యూత్ ఖాళీగా తిరుగుతున్నారని వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి జాబుల కోసం మీరు ఒక కమ్యూనిటీ పోలీసింగ్ పెట్టారు. అంటే గ్రూప్ 1 కానీ లేదా సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, అది వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి వాళ్ళు? అంటే ఇక్కడ అంత డీప్గా నేను వెళ్ళట్లేదు. కాకపోతే మనం లైబ్రరీస్ అనేది కొన్ని ప్లేసెస్లో సపోర్ట్ చేస్తున్నాము. ఎక్కడ మీటింగ్ పెట్టినా పోలీస్ తరపు నుంచి గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్ కానీ చదవడానికి ఏ అవేర్నెస్ కానీ లేకపోతే గైడెన్స్ కానీ ఈవెన్ బుక్స్ కానీ అవసరం ఉందంటే ఎవరు మనం అప్రోచ్ అవుతున్నామో వాళ్ళని ఇస్తున్నాము. యాక్చువల్లీ మేము ఇక్కడ కూడా వారధి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టాము. వారధి ప్రోగ్రాంలో ఎవ్రీ విలేజెస్ ఈవినింగ్ 7 to 9 ఇట్స్ ఫిక్స్డ్ టైం, అండ్ ఆ టైంలో అందరూ అవైలబుల్గా ఉంటారు. ఆ టైంలో చదవమంటే చదవరు కదా అంటే చదవరు, బట్ ప్రజలు అందరూ వస్తారు. మీటింగ్ కండక్ట్ చేసామంటే వస్తారు. సో ఆ మీటింగ్లో కొంత ఈ ఎడ్యుకేషన్ పరంగా కొంత అవేర్నెస్ ఇచ్చేవాడు. ఇప్పుడు కూడా 4-5 విలేజెస్లో మేము లైబ్రరీస్ కూడా ఓపెన్ చేసాం. బుక్స్ మేమే కొనుక్కొని వాళ్ళకి ఇచ్చేసి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతున్నట్టు. ట్రైబల్ ఏరియాలో ఉన్న రిక్వైర్మెంట్ ఇక్కడ ఉండదు, వాళ్ళకి కొంత ఎక్స్పోజర్ ఉంటాయి. కానీ కొంత మన యూత్ పైన కొంత ఫోకస్ చేసాం. కానీ ఇక్కడున్న ఈ మీ చెప్తున్న కాకినాడ జిల్లా యూత్ అంతా కూడా సినిమా మోటివేషన్లో ఎక్కువ కనిపిస్తుంటారు. వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా కనిపిస్తుంటుంది. అలాంటి నేను చెప్పలేను యాక్చువల్లీ. అలాంటి డిఫరెంట్గా కూడా అనిపించట్లేదు. అన్ని చోట్ల ఉన్నట్టే ఉంది యాక్చువల్లీ. అలాంటి ఏం డిఫరెన్స్ ఏమి లేదు. ఓకే సార్, డిఫరెంట్ సినారియో ఉన్న కాకినాడ జిల్లాలో మీరు మొన్న ఎలక్షన్ పీస్ఫుల్ ఎలా తీసుకొచ్చారు? అంటే మనం యాక్చువల్లీ మేము ఆల్మోస్ట్ ఫోకస్ అంతా పిఠాపురం కనిపిస్తుంటుంది. అంటే మనం అలాగే డిఫరెంట్గా మేము చూడట్లేదు. అన్ని ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మేము ఒకేలాగానే కన్సిడర్ చేస్తాం. అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ప్లాన్ చేసాము. నవంబర్ నుంచే మేము హోంవర్క్ స్టార్ట్ చేసాము. నవంబర్ నుంచి హోంవర్క్ చేసాము. ఏ ఆఫీసర్ ఎక్కడ ఉండాలి, ఏ ఆఫీసర్ ఏ జోన్ వైజ్ డివైడ్ చేసుకున్నాం. ఈచ్ జోన్కి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు స్పెసిఫిక్గా ఎక్కువ రోజు నుంచి అక్కడ ఉండడము, ఆ కన్సర్న్ జోన్లో ఉన్న ప్రజలతో పాటు మీటింగ్ పెట్టడము. సో ఆఫీసర్స్కి పబ్లిక్ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది ఈజీగా క్రియేట్ అయింది. బాండింగ్ వచ్చింది కాబట్టి కొంత వరకు మనకి ఈజీగా అయింది. ఎస్ అఫ్ కోర్స్ పిఠాపురం అనేది కూడా ఇంపార్టెంట్, కానీ పిఠాపురం అదర్వైజ్ ఆల్సో స్టార్ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉన్నారనేది కాదు, అదర్వైజ్ ఆల్సో పిఠాపురం ఎప్పుడు కూడా కొంత సెన్సిటివ్ ప్లేస్. క్యాస్ట్ పరంగా కానీ లేకపోతే అదర్ చిన్న గొడవ కానీ ఫ్రీక్వెంట్గా పిఠాపురం కొంత ఇష్యూస్ ఉన్న ప్లేసే. కాబట్టి దానికి కొంత మన ఇంపార్టెంట్ రైట్ ఆఫీసర్స్ని రైట్ ప్లేస్లో పెట్టడం జరిగింది. ప్రయర్ మీటింగ్స్ ఈవెన్ మేము బైండ్ ఓవర్స్ చేసాము. అంటే ఎవరు రౌడీ పరంగా కొన్ని ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళని ఎంతమంది ఉన్నారండి పిఠాపురం కానీ కాకినాడ కానీ ట్రబుల్ మాంగర్స్? అంటే ట్రబుల్ మాంగర్స్ అనేది అంటే స్పెసిఫిక్గా చెప్పలేము, కానీ ఆన్ అన్ యావరేజ్ 250 to 300 వరకు బేస్డ్ ఆన్ డిఫరెంట్ క్రైటీరియాస్ ట్రబుల్ మాంగర్స్ అంటాము. అవును, యాక్చువల్లీ అరౌండ్ 250 to 300 వరకు మేము. రౌడీ షీటర్స్ అరౌండ్ 600 వరకు ఉన్నారు యాక్చువల్లీ. అంటే అన్ని చోట్ల ఉంటారు. అంటే మేము రౌడీ షీటర్స్ మన ప్రయారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అలాంటి అందరూ కలిపి ఉంటారు. బట్ అది కొంత ఫ్యామిలీ పరంగా మర్డర్స్ కూడా ఉంటాయి. బట్ మనం అందరిపైన రౌడీ షీటర్స్ ఓపెన్ చేస్తాం. అచ్చా, మీరు ఎక్కడైతే ప్రాబ్లం క్రియేట్ అవుతుందో అక్కడ ఆఫీసర్ రెగ్యులర్ పెట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంది. హోంవర్క్ అనేది స్పెసిఫిక్గా జనరల్గా కాకుండా ఏరియాలో పర్టికులర్ ఏరియాలో ఏమి ఛాలెంజ్ ఉంది, ఆ ఛాలెంజ్కి తగ్గినట్టు ముందే ఆఫీసర్స్ పెట్టడం, మీటింగ్స్ కండక్ట్ చేయడం, దట్ హెల్ప్డ్ అ లాట్. దానివల్ల ఎక్కడ మీకు ఇష్యూ జరగలేదు. కాకినాడలో ట్రాఫిక్ మీద ఆల్రెడీ మీరు వన్ వే ట్రాఫిక్ పెట్టారు, కొంత అవగాహన తీసుకొస్తున్నారు. ఇంకా ఏం చేస్తే కాకినాడలో ట్రాఫిక్ జామ్ ఉండదు? అంటే కాకినాడ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ టౌన్, అది ఆల్రెడీ ప్రాపర్లీ ప్లాన్డ్ టౌన్ కాకినాడ. కాకినాడలో నాకు తెలిసిన వరకు పెద్ద ట్రాఫిక్ ఇష్యూస్ అనేది ఏం లేదు నాకు తెలిసిన వరకు. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 110 ట్రాఫిక్ మెన్ ఉన్నారు. యాక్చువల్లీ 3 షిఫ్ట్స్లో చేస్తున్నారు. సో ఆల్ ఇంపార్టెంట్ జంక్షన్స్లో వారు ఉంటున్నారు. ఒకటి ఏంటంటే మనకి NH 216 ఉంది, కానీ 216 మనకి ప్రకాశం చెన్నై వెళ్ళిపోతుంది ఈ కత్తిపూడి నుంచి ఇటువైపు. కొన్ని టౌన్ లోపలికి హెవీ వెహికల్స్ వెళ్ళడం అనేది కష్టం అవుతాయి యాక్చువల్లీ. దానికి ఇప్పుడు అవుటర్ రింగ్ అవుతుంది. ఒకసారి అవుటర్ రింగ్ కంప్లీట్ అయిందంటే ఈవెన్ కత్తిపూడి నుంచి హెవీ వెహికల్స్ కూడా లోపలికి వచ్చి అవుటర్ రింగ్ ద్వారా మళ్ళీ వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ వాళ్ళకి చాలా డిస్టెన్స్ తగ్గుతాయి. అదర్వైజ్ వాళ్ళు మళ్ళీ రాజానగరం
వెళ్ళి మళ్ళీ రావాల్సినది ఉంటాయి. ఒక ఆల్మోస్ట్ ఒక 120-130 కిలోమీటర్స్ వస్తుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందంటే అది వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటాయి. అదర్వైజ్ సిటీ లోపలికి నాకు తెలిసి అంత ట్రాఫిక్ ఇష్యూస్ అనేది ఎక్కడ లేదు. సో మ్యాన్ పవర్ కూడా సఫిషియెంట్గా ఉంది కాబట్టి కొంచెం రెగ్యులేట్ చేస్తుంది. కానీ పబ్లిక్కి ట్రాఫిక్ అవేర్నెన్స్ కోసం మీరు ఏమైనా కార్యక్రమం చేపడతారా? హెల్మెట్ లేకుండా రాంగ్ రూట్లో రావడం, ట్రిపుల్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వాటి మీద మేము రెగ్యులర్ అంటే మీకు కనబడుతున్న క్రైమ్ కూడా అదే కనిపిస్తుంటుంది కదా. మేము అది రెగ్యులర్గా చేస్తున్నాం. నేను ఇప్పుడు చెప్పిన వారధి ప్రోగ్రాంలో మేము 5 పాయింట్ని ఇంపార్టెంట్గా పెట్టుకున్నాము. దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ట్రాఫిక్. ఓకే. సో ఇంపార్టెంట్ డెత్స్, ఫస్ట్ ప్రయారిటీ ట్రాఫిక్. యా 5 ఇష్యూస్ని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్, తర్వాత ప్రాపర్టీ అఫెన్స్, దొంగతనం జరుగుతుంది దాంట్లో, ఎస్పెషలీ యాక్సిడెంట్స్ అండ్ ట్రాఫిక్ థర్డ్. సో ఇలాంటి ఒక 5 ఇంపార్టెంట్ ఇష్యూస్ని తీసుకొని ఈ వారధి ప్రోగ్రామ్ని మేము ప్రమోట్ చేసాం బై డిస్ప్లోయింగ్ వీడియోస్. సో యాక్సిడెంట్ కూడా మేము 22% తగ్గించాం లాస్ట్ ఇయర్ కంపేర్ టు 2022-23లో 22% యాక్సిడెంట్స్ తగ్గించాం యాక్చువల్లీ. సో ఎస్, అవేర్నెస్ ఇవ్వడం వల్లనే ఇంత దూరం డిక్రీస్ కూడా అయినట్టు ఐ బిలీవ్. కానీ మీకు ముందు ఇంకొక ఛాలెంజ్ కనిపిస్తుంది, సైబర్ క్రైమ్. పబ్లిక్లో దాని మీద మీరు ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తారు? యా ఈ వారధిలో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సైబర్ క్రైమ్ కూడా. సో ఓటీపీ ఫ్రాడ్ కానీ, లేకపోతే పాస్వర్డ్ బేస్ చేసుకొని కానీ, తర్వాత జాబ్ ఫ్రాడ్ సంబంధించినది కానీ, మ్యాక్సిమమ్ ఈ ఓటీపీ ఇవ్వడం అనేది మ్యాక్సిమం క్రైమ్స్ ఈజీలీ వాళ్ళు ప్రే అయిపోతున్నారు. సో దానిపైన మేము ఆల్రెడీ వీడియోస్ రిలీజ్ చేసాము. ఇంకా కూడా వీడియోస్ రిలీజ్ చేసాము. మనకి కంప్లైంట్స్ ఇమీడియట్గా మనం రిజిస్టర్ చేసుకొని దానిపైన ఎవరు ఈవెన్ మేము నార్త్ ఇండియా కూడా వెళ్ళి రావడం జరిగింది. ఉన్న వరకు ట్రేస్ చేస్తున్నాం. బట్ ఈ సైబర్ క్రైమ్స్లో ప్రాబ్లం ఏంటంటే ఎండ్ అనేది లేదు. క్రైమ్ అక్యూజ్డ్ అనేది ఒక ప్లేస్లో ఎండ్ అవ్వట్లేదు. అదిలాగా మల్టిపుల్ నెట్వర్కింగ్ లాగా వెళ్తుంది కాబట్టి ఎండ్ రిజల్ట్ వరకు వెళ్ళలేకపోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. వీఆర్ గివింగ్ అవేర్నెస్, బట్ స్టిల్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు ఇంకా క్రైమ్స్ పెరుగుతున్నాయి. మేబీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ ఫర్ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టుకొని విక్టిమ్స్ని ఇమీడియట్గా వాళ్ళకి జస్టిస్ జరుగుతూ, అదేవిధంగా కొంత అవేర్నెస్ కూడా కొన్ని ఇంక్రీజ్ చేస్తూ కొన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ పెట్టుకుంటాం. అంటే దీని మెయిన్ సొల్యూషన్ ఎడ్యుకేట్ చేయడం అంటారు, అంతేనా? 100% ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్. ఒకసారి కమిట్ క్రైమ్ అయిన తర్వాత ప్రొసీజర్స్ ఆర్ వెరీ అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ టు ట్రేస్ అమౌంట్. ఆల్సో ఇమీడియట్గా మల్టిపుల్ అకౌంట్స్కి అమౌంట్ స్ప్రెడ్ అయిపోతాయి. ప్రతి ఒక్క అమౌంట్ని మనం సీజ్ చేసి అక్కడ నుంచి అమౌంట్ని మళ్ళీ వెనక్కి తీసి మళ్ళీ ఇవ్వడం అనేది ఇట్స్ లైక్ వెరీ ఛాలెంజింగ్ ప్రాసెస్. ఇట్స్ బెటర్ అవేర్నెస్ ఉందంటే బెటర్. దే ఆర్ ఆల్సో టార్గెటింగ్ సీనియర్ సిటిజన్స్, తర్వాత దోస్ హు ఆర్ జాబ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. దాన్ని బేస్ చేసుకొని కూడా ఈ జాబ్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతుంది. తర్వాత క్విక్ మనీ, యాక్చువల్లీ మీరు ఇప్పుడు మనీ పెట్టారంటే అది ఇమీడియట్గా దానికి రీజన్ గిడ్డినెస్ కదండి. సో అలాగా సో మల్టిపుల్ ఇంట్రెస్ట్ త్వరగా వచ్చేస్తాయని చెప్పడం. సో దే ఆల్సో నో హౌ టు టార్గెట్ పీపుల్ యాక్చువల్లీ. ఓకే. సో పర్టికులర్ సెక్టార్ ఆఫ్ పీపుల్ని కరెక్ట్గా టార్గెట్ చేసేసి చేయడం. దే ఆర్ ఆల్సో డూ ద హోంవర్క్ అండ్ ఆల్. సో అందరి దగ్గర మనం ఈ అవేర్నెస్ తీసుకుని వెళ్ళడం అనేది ఇట్ వుడ్ బి ఎ బిగ్ టాస్క్. సార్, ఫైనల్ క్వశ్చన్, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పోలీస్ ఈజ్ ఆల్వేస్ ఛాలెంజింగ్ జాబ్ యాక్చువల్లీ. ఎప్పుడు కూడా లైక్ వీఆర్ ఆల్వేస్ ఫేసింగ్ పీపుల్ అండ్ అవర్ అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే క్రైమ్ని అరికట్టాలన్నదే. వీఆర్ ఎవ్రీడే వీ ఫేస్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడమే మన పని యాక్చువల్లీ. అన్నప్పుడు ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆల్సో. ప్రజలు ఫస్ట్ ఏదైనా హాస్పిటల్ వెళ్తారు, లేకపోతే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ వస్తారు. ఇది రెండే మెయిన్. సో మనము ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక మంచి స్కోప్. ఎంతవరకు ఛాలెంజ్ ఉందో అంతవరకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ కూడా జాబ్లో ఉంటాయి. సో కాబట్టి ఇట్ ఈస్ లైక్ ఖచ్చితంగా యంగ్స్టర్స్ మెచ్యూర్డ్గా థింక్ చేసి ప్రజలకి మంచిది చేయాలన్న థాట్ ఉన్న అందరూ కూడా ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి. వచ్చినప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ వుడ్ బికమ్ బెటర్ అండ్ బెటర్ అనేది. ఓకే. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు సతీష్ కుమార్ గారు. కానీ వచ్చే వాళ్ళు మాత్రం పాజిటివ్ మైండ్తో రండి. ఇది ఎందుకంటే ఈ డిపార్ట్మెంటు ఛాలెంజ్ వస్తుంటాయి, ఫ్యూచర్లో ఛాలెంజ్ పెరుగుతుంది కాబట్టి ఆ పాజిటివ్ మైండ్తో వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారంటూ సతీష్ కుమార్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం సతీష్ కుమార్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టైంలో మీరు మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.